నారా సునీత ఉరఫ్ నర్రెడ్డి సునీత ముసుగు పూర్తిగా తొలగిపోయింది. ఎందుకంటే నిన్నటి వరకు ఏదో అక్కడ ఆ ఛానల్లో కూర్చొని సిబిఐ మీద పోరాటం చేస్తున్నాము, ఇలా జరిగింది, మా నాన్నను చంపిన వాళ్ళు అని చెప్పి ఒక న్యూట్రల్ ముసుగులో ఒక వివేకానంద రెడ్డి కూతురులాగా ఏదో ధర్మపక్షాన ఆమె పోరాడినట్లు కవరింగ్ ఇచ్చుకుంటూ ఉన్నటువంటి ఆవిడ ఈరోజు పూర్తిగా తన ప్రెస్ మీట్ లో ఎవరెవరికైతే ధన్యవాదాలు చెప్పిందో, ఎవరికి చంద్రబాబు నాయుడు గారికట, లోకేష్ గారికట, పవన్ కళ్యాణ్ అట, మహాసేన్ రాజేష్ అట, రఘురామకృష్ణరాజు అట, ఇప్పుడు కొలికపూడి శ్రీనివాస్ కట, ఎల్లో మీడియా కట. అంటే దీన్ని బట్టి అర్థమైందంటే ఇన్ని రోజులు కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో ఈ నారా సునీత నడుస్తూ ఉంది. ఇల్లే కాదు, ఒక్కొక్కరి ముసుగులు తొలగిపోతా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అనేవాడు ఏదో ప్రశ్నిస్తా అని చెప్పి ఒకటి వేసుకుని వస్తే ఆ ముసుగు తెలిపోయింది, అది కూడా చంద్రబాబు నాయుడు ముసుగే అనేటువంటి అర్థమైంది. తర్వాత మురుచుపల్లి షర్మిలా శాస్త్రి, ఆ శాస్త్రి కూడా ఏంటంటే ఏదో కాంగ్రెస్ పక్షాన వచ్చినట్టు రావడము, చంద్రబాబుకు మేలు చేయడము. ఈరోజు ఈ నారా సునీత కూడా అదే చేయబోతుంది. అయినా ఏంటంటావమ్మా, మీ తండ్రిని ఓడించింది జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారా? నీ తండ్రిని ఓడించింది బీటెక్ రవి, నీ తండ్రిని ఓడించింది చంద్రబాబు నాయుడు. ఈ మాట మీ కాంగ్రెస్ నేతనే అంటే మీ చెల్లెలు తిరుగుతుంది కదా మురుచుపల్లి షర్మిల, అదే తులసిరెడ్డి గారు టీవీ నైన్లు కానీ ఎక్కడైనా కూడా డిబేట్లో కూర్చొని చంద్రబాబు నాయుడే ఓడించింది వివేకానంద రెడ్డి గారిని అని చెప్పి. అయినా ఎంత బలం ఉందమ్మా, దాదాపు పూర్తిగా గెలిచే మద్దతు ఉన్నా కూడాను వివేకానంద రెడ్డి గారిని నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు కుట్రలు చేసి కుతంత్రాలు చేసేసి అలా జరిగింది. అయినా 2000 జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అంటే మా నేత వైఎస్ఆర్ మరణించిన తర్వాత విజయమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా మొఖాన్ని కొట్టి బయటకు వచ్చి పోటీ చేసినప్పుడు ఎవరమ్మా పోటీ పెట్టింది? మీ తండ్రి గారు, అదే మా స్వర్గీయ వివేకానంద రెడ్డి గారు పోటీ పెట్టినా కూడాను అగైనెస్ట్ గా తర్వాత కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి మంచి మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు చేర్చుకోవడము, ఆయనకు బాధ్యతలు పార్లమెంటు బాధ్యతలు అప్పచెప్పడము, అందులో ప్రచారంగా వెళ్లడము ఎన్ని చేస్తారు. అయినా నువ్వు చంద్రబాబు నాయుడు యొక్క ముసుగులో నుంచి బయటపడ్డావు, నీ ముసుగు తొలగింది, ప్రజలందరికీ అర్థమైంది.